విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రచ్చ ఆగట్లేదు. టీడీపీ వైసీపీ నేతలు పరస్పరం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ ఉన్నారు. పొలిటికల్ హీట్ ని పెంచేసింది నిన్నటి వైసీపీ రిలే నిరాహార దీక్ష. నిన్నటి ఘర్షణపై పరస్పరం పోలీసులకు టీడీపీ వైసీపీ నేతలు ఫిర్యాదులు చేసుకున్నారు. బొండా ఉమాతో పాటుగా 200 మందిపై వైసీపీ నేతలు కంప్లైంట్ చేశారు. రిలే నిరాహార దీక్షలో ఉన్న తమపై దాడి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించేందుకు వెళ్లిన తమపైనే దాడికి ప్రయత్నించారు అని చెప్పి టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. వైసీపీ నేతలు రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మల్లాది విష్ణుతో పాటుగా మరికొంతమందిపై కంప్లైంట్ ఇచ్చారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. రెండు పార్టీలకు సంబంధించిన నేతలు. నిన్నటి ఘర్షణతో టెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. మా ప్రతినిధి వసంత్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. వసంత్, ఏ పోలీస్ స్టేషన్లలో ఎవరెవరి మీద కేసులు నమోదయ్యాయి, ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్నారు, ఏమని ఫిర్యాదులు చేసుకున్నారు? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు దాదాపు 9 కేసులు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలపై ఇచ్చారు. అలాగే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించి 3 కంప్లైంట్లు, మొత్తం 200 మంది పైన కంప్లైంట్ చేశారు. సో ఈ బోండామ్మ నేతృత్వంలోనే తమపైన దాడి జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తుండగా ఇదే అంశాన్ని పోలీసులకు సంబంధించి కొన్ని వీడియోలు, ఫోటోలతో పాటుగా కంప్లైంట్లో పేర్కొని ఇచ్చారు. ఇక తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం మల్లాది విష్ణు నేతృత్వంలోనే తమపైన దాడి జరిగిందంటూ కూడా 9 కంప్లైంట్లు ఇటు సత్యనారాయణపురం పోలీసులకి ఫిర్యాదు చేశారు. సో ప్రస్తుతం కేసు నమోదు చేయలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి కూడా పోలీసు ఉన్నతాధికారులు చాలా సీరియస్గా పరిగణిస్తున్నారు. వాస్తవానికి చాలా సెన్సిటివ్గా ఉన్నటువంటి ప్రాంతం విజయవాడ. ముఖ్యంగా పొలిటికల్గా ఇప్పుడు కూడా ఇటువంటి ఘటనలు జరిగినటువంటి సందర్భం గతంలో లేవు. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్నటువంటి విజయవాడలో నిన్న దీక్షా శిబిరం పైన తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేయడం, ప్రతిగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేయడం, దీక్షా శిబిరాన్ని టీడీపీ నేతలు స్వాధీనం చేసుకోవడం, ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా చాలా సీరియస్గా పరిగణిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు కూడా. ఇప్పటికే ఈ వ్యవహారం పైన అంటే సెక్యూరిటీ ల్యాబ్స్ ఏమైనా జరిగిందా, నిన్న చాలా సున్నితమైనటువంటి అంశం. దాదాపు 3 గంటల పాటు పూర్తిగా హైడ్రామా కొనసాగింది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మరోవైపు వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, కోడిగుడ్లతోటి, కుర్చీలతోటి, జెండా కర్రలతోటి దాడి చేసినటువంటి ఘటన పైన చాలా సీరియస్గా పరిగణిస్తున్నారు. సో ప్రస్తుతం ఈ ఘటన వ్యవహారం పైన కేసులు నమోదు చేయాలా వద్దా, ఏ కేసులు ఎట్లా నమోదు చేయాలనే దానిపైన కూడా ప్రస్తుతం ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. మరోవైపు నిన్న దాడిలో పాల్గొన్నటువంటి వ్యవహారానికి సంబంధించి వీడియోలని, ఫోటోలతో పాటుగా ఇటు డ్రోన్ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు. ఎవరు దాడి చేయడానికి వెళ్ళారు, అసలు అనుమతులు ఉన్నాయా లేదా, ధర్నా చేస్తుంటే సెన్సిటివ్ ప్రాంతంలో ఎందుకు పోలీసులు చూస్తూ ఉన్నా, అసలు అనుమతులు ఉన్నాయా లేనా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 200 మంది తెలుగుదేశం పార్టీ నేతలపైన ఇటు వైసీపీ కంప్లైంట్ చేస్తే, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి 9 కంప్లైంట్లు ఇచ్చారు. అలాగే దాదాపు 200 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన కూడా ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం కేసు నమోదు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. రైట్, థాంక్యూ వసంత్.